హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేయస్మం. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి దోస్తులు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు వీడియోలో నేను చికెన్ బిర్యానీ నా స్టైల్లో నార్మల్గా సండే స్పెషల్ అట్లుంటాయి కదా, అప్పుడు చేసుకోవడానికి ఎలా చేయాలి, ఈజీ అండ్ సింపుల్గా ఎలా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వాటిని మంచిగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ అయితే ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయాలి. ఆనియన్స్ వేయడం వల్లనే బిర్యానీకి టేస్ట్ అయితే వస్తుంది. ఇందులో అయితే నేను ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ఇంకా హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా అంతా వేసాను. చెక్క, ఇలాచీ, సాజీరా అంతా. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది, సారీ, ఏమనుకోకండి. ఇంకా అదైతే కొంచెం ఫ్రై అవ్వగానే టమాటా ఇంకా ఆనియన్ కొంచెం ఫ్రై చేసి మిక్సీకి పట్టుకొని అది కూడా వేసి అది కొంచెం మగ్గనిచ్చానండి. అది కొంచెం మగ్గాక ఇంకొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు వేసి రెండింటిని మంచిగా అయితే ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు అయితే కలుపుతున్నాను. అవి మంచిగా కలిపి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాను చికెన్లో ఇంకా మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అన్నీ వేసి దీని అయితే ఇట్లా మ్యాగ్నేట్ చేసుకున్నానండి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసి కొంచెం ఉడకడానికి అయితే పెట్టాను. ఇప్పుడు చూపించిన చికెన్ ఏందనుకుంటున్నారా? ఆ చికెన్ అయితే కొంచెం కర్రీకి అయితే పెట్టానండి. చికెన్ మరీ ఎక్కువ తెచ్చారు. ఇక్కడైతే రైస్ అయితే బాయిల్ అవుతుంది చూడండి. ఇదైతే 70% ఉడకాలి. 7% ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి చికెన్ కూడా మంచి యమ్మీ చికెన్, మస్తు స్పైసీగా అయ్యి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. సింపుల్గా మన ఇంట్లో ఉండే మసాలాలు మాత్రమే వేసుకోవాలండి. అక్కడి బిర్యానీ మసాలా అవి ఇవని సపరేట్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా చికెన్లో వాటర్ అంతా మొత్తం పైకి వచ్చేసింది. చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, రైస్ కూడా 70% ఉడికిందండి. ఇంకా రైస్ 70% ఉడకంగానే ఇంకా వాటర్ కూడా వచ్చేసింది కదా చికెన్లో. వాటర్ కొంచెం పోయినట్టు అవ్వంగానే చికెన్ అయితే ఉడికింది. చికెన్ కూడా 70% ఉడికింది. దాంట్లో అయితే ఫ్రై చేసుకున్నాను కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర, పుదీనా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇంకా అదైతే మంచిగా వేసి దీనిపైన అయితే అన్నం లేయర్స్గా వేయాలి. ఇంకా వీడియో తీయడానికి ఇబ్బంది అయ్యి నేను వేసే లేయర్స్ అవి కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి, సారీ, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే ఫుల్ వీడియో ఇంకా మంచి క్లియర్గా అయితే పెడతాను. ఇది కూడా క్లియర్గానే ఉంది, అర్థమవుతుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో అయితే మీరు ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ వస్తున్నాయి ఏందని చూడకండి. నేనైతే డైలీ వ్లాగ్స్ పెడతాను. ఇంకా నార్మల్గా నాకు వచ్చినవి కొన్ని వంటకాలు కూడా పెడతాను, చూసి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా పైనుంచి అయితే కొంచెం ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నవి, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర, పుదీనా అప్పుడు వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కూడా పైనుంచి అయితే వేసుకోవాలి. మనమైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అయితే వేస్ట్ చేయొద్దండి. కర్రీకి దానికి అస్సలు వాడొద్దు. ఇప్పుడు రైస్ పైన వేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొంచెం లెమన్ అయితే విండాను నేను. లెమన్ విండినాక ఇంకొంచెం అదే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ వేసుకున్నాను. నేనైతే ఫుడ్ కలర్ అయితే అస్సలు వేసుకోను బిర్యానీలోకి, ఎందుకంటే నాకు వేయడం ఇష్టం ఉండదు. ఇంకా నార్మల్గా పసుపులో కొన్ని వాటర్ కలిపేసి అక్కడక్కడైతే రౌండ్గా ఇట్లా వేసేస్తాను. ఇంకా అదే కలరు ఇంకా మనం చికెన్లో వేసే మసాలా ఉంటాయి కదా, ఆ కలర్ మొత్తం మన బిర్యానీకి మంచి కలర్ వస్తుంది. ఫుడ్ కలర్ అట్లా వేసుకోకుండా ఇట్లా నార్మల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేసి ఎట్లొచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే మస్తు మంచిగా అనిపించింది. చూడండి, ఫైనల్గా బిర్యానీ అయితే అయిపోయింది. కొంచెం రైస్ మెత్తగా అయిండే ఎట్లయితుంది అనుకున్నాను, కానీ రైస్ కూడా మంచిగా అయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.